తప్పించగల వాడెవడు? పాపానికి సాదృశ్యం దేవుని వాక్యం. ఓ సోదరి సోదరులారా, జ్ఞాపకం చేసుకోండి. సోదరి సోదరులారా, మరి ఈ పాపం మేము ఎలా తప్పించుకోవాలని ఒక్కసారి మీరు ఆలోచించండి. అందుకే ఈ క్రిస్మస్ దినాన 200 దేశాలు మరి ప్రభు యేసుక్రీస్తును మరి ఆరాధిస్తున్నారు. కారణం ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు, ఆయన నీతిమంతుడైన యేసుక్రీస్తు ఈ భూమికి వచ్చి మనుషులందరి కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన ఈ భూమి మీద వచ్చి గుడ్డివారిని, మూగవారిని, చౌటివారిని, చచ్చిపోయిన వారి సైతము ఆయన మరి అనేకులకు బాగు చేశాడు. అంతేకాకుండా మనుషులందరి పాపం కోసం ఒక మహా బలియాగం కావించాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు శిలువలో బలి అయిపోయాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన తన పరిశుద్ధమైన రక్తం చిందించాడు. ఆయన మానవులందరూ చేసిన ప్రతి పాపాన్ని మూల్యం చెల్లించాడు. ఓ సోదరి సోదరులారా, అందుకే చెప్తున్నాడు ప్రభు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. మన హృదయాలు శుద్ధిగా ఉన్నాయా? మనము తినే తిండిలో, మనం నడిచే నడకలో, మనం పండుకునే పడకలో శుద్ధిగా ఉన్నామా? మనం మాట్లాడే మాటల్లో శుద్ధిగా ఉన్నామా? ఎప్పుడు చూసినా పాపం 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 పాపం, పాపానికి వచ్చు జీతం మూల్యం మరణం. ఏమన్నా అందరూ చచ్చిపోతున్నారని చెప్తున్నారా? శరీరానుసారంగా అందరూ చచ్చిపోవచ్చు, ఆత్మానుసారంగా నరకం ఉంది, అగ్నిగుండం ఉంది, పాతాళం ఉంది. దాన్ని తప్పించగల వాడు ఎవడు? ఈ భూమి మీద ఎవరు లేదు కానీ పరలోక నివాసి అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు. పరలోకం నుండి ఆయన ఈ భూమి మీద వచ్చి సర్వమానవాళిని, సర్వ జనులను, ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతి ప్రజలను రక్షించుటకు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. క్రీస్తునందు నిత్య జీవం ఉంది, క్రీస్తునందు మరి యుగ యుగాలు ఉండే రాజ్యం ఉంది. యేసుక్రీస్తునందు నిత్య జీవం ఉందని ప్రభు అయిన యేసుక్రీస్తు సెలవిస్తున్నాడు. ఓ సోదరి సోదరులారా, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? ఏ పరిస్థితిలో ఉన్నావు? మరి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు ఒక మతానికి చెందినవాడా, ఒక కులానికి చెందినవాడని అనుకుంటున్నావా? కాదండి. యేసుక్రీస్తు ప్రభు అందరికీ దేవుడు, అందరికీ ప్రభు. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు. ఆయన నిత్య నివాసి, నిత్యము జీవిస్తున్న దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. నీకు మతం వస్తుందా? నీకు కులం వస్తుందా? అయితే నీ కులం నీకు పరలోక రాజ్యం ఇవ్వదు. అయితే నీ మతం నిన్ను నరకం నుండి తప్పించదు. నేడనే వచ్చిన సమయం, నేడనే దినముండగానే, దీపముండగానే నీ ఇల్లు ఎలా చక్క పెట్టుకుంటున్నావో, ప్రాణముండగానే ప్రభు అయిన యేసుక్రీస్తు రాజ్యముడని నమ్ము ప్రతి వారికి ఇవ్వబడదు పరలోక రాజ్యం అంటున్నాడు ఆయన. పాపినైన నన్ను క్షమించు అని నీ హృదయపూర్వకంగా ఒక్కసారి నమ్మితే రక్షణ ఉంది. ప్రియులారా, మనం ఎన్నాళ్ళు జీవిస్తాం చెప్పండి? 60 సంవత్సరాల, 70 సంవత్సరాల, 100 సంవత్సరాల? ఒకసారి చచ్చిపోవాల్సిందే. ఒకరోజు మనం చనిపోయిన తర్వాత ఈ శరీర క్రియలతో చేసిన ప్రతి పాపము మన ఆత్మకు యుగ యుగాలు అగ్నిగుండములో కాలుతూ ఉంటుంది. అగ్ని ఆరదు, పురుగు చావదు, నరకమున్న వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. ప్రభు సెలవిస్తున్నాడు. ప్రభు పాపిని నన్ను క్షమించుమని నీవు హృదయపూర్వకంగా నీవు యేసుక్రీస్తు ప్రభుని నీ నోటితో నీవు ఒప్పుకుంటే నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ సమయం, ఇదే రక్షణ దినం. నీవును నీ ఇంటి వారు రక్షణ పొందాలంటే ఈ నేడనే సమయం ఉండగానే ప్రభువును నమ్ముకో, నీ పాపాలు ఒప్పుకో, పరలోక రాజ్యం సొంతం చేసుకో. ఇది సత్య సువార్త. యేసుక్రీస్తు ప్రభు జన్మించిన జనన విధానం ఇదే. ఒక పాపి రక్షించబడుటయే, ఒక పాపి పరలోక రాజ్యం చేరుటయే దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించును గాక. ఈ మంచి మాటలు విని మీరు ప్రభువును నమ్ముకోమని చెప్తూ నా మాటలు ముగిస్తున్నా. దేవునికి స్తోత్రం.